Jordan in Galilee of the nations. కాబట్టి అద్దరిని ఉన్న అన్యజనులందరూ కూడా వారు కనులారా ఆ ప్రభు మహిమను చూచినట్టుగా ఆ ప్రాంతములను ఆయన ఏం చేయబోతున్నారు? అవమానపరిచిన ఆ ప్రాంతములను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును, యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రాంతములలో ప్రజలు ఎలా ఉన్నారు? చీకటిలో ఉన్నారు. ప్రభు పేరే వినని స్థితిలో ఉన్నారు. ప్రార్థన తెలియదు, సమాజ మందిరము ఎరగరు. నా ప్రియమైన వారలారా, వారు మరణ ఛాయలో ఉన్నారు. వారు వెలుగును చూచిన వారు కారు. కాబట్టి ఆ దేశ నివాసుల మీద, చీకటిలో నడుచుచూ ఉన్న వారి మీద, ఆ ప్రాంతములలో వారు గుడ్డివారి వలె నడుచుచున్న వారి మీద ఆ ప్రభువు తన వెలుగును ప్రకాశింపనున్నాడు అని గొప్ప వాగ్దానము వారి పక్షంగా ప్రభు ఇచ్చి ఉన్నారు. ద పీపుల్ దట్ వాక్డ్ ఇన్ ద డార్క్నెస్ హ్యావ్ సీన్ ఎ గ్రేట్ లైట్. ఈ మాట పలికినప్పుడు యెషయా భక్తుడు ఆ యొక్క వెలుగు ప్రకాశించును అనే మాట పలికినప్పుడు అప్పటికెల్లా ఇంకా ప్రభు జన్మించలేదు. కానీ ఆ విధంగానే వెలుగు ప్రకాశించింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఇంకా మంచి అద్భుతమైన సంతోషమేమనగా, నీవు జనమును విస్తరింపచేయుచున్నావు. ఆ పల్లెటూళ్ళలో, కొండ సీమలలో 1, 2, 3, 4, 5 లేక 10 అలాంటి కుటుంబాలు నివసించుచూ ఉన్నాయి. అక్కడక్కడ వారి వృత్తిని బట్టి. కానీ అక్కడ బహుజనము లేరు. కానీ నువ్వు జనమును విస్తరింపచేయుచూ ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభు ఆ గలిలయ సముద్ర తీరంలో ఉన్నారంటే జన సమూహములు వారు వడివడిగా వచ్చుచూ ఉన్నారు, కుప్పలుగా. నా ప్రియమైన వారలారా, మరి ఆ యొక్క ఎత్తైన కొండ మీద దేవుని వాక్యమును బోధించుచూ ఉన్నప్పుడు కూడా అనేక మంది వచ్చారు. కపెర్నహూముకు స్వస్థత కార్యములు కొరకై